చేసుకొని తెలంగాణ నుంచి మరో సాంస్కృతిక యుద్ధాన్ని మొదలుపెడుతున్నాను. అది భారత స్వాతంత్రం కోసం. ఏమి ఆ స్వాతంత్రం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే స్వాతంత్రం కోసం. నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకురాబోతున్న బిడ్డ. ఏమి ఆ నిశ్శబ్ద విప్లవం అంటే ఓటు హక్కు అనే ఆయుధాలు. ఈ రెండు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మన దేశంలో ఏకైక పార్టీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ పుస్తకాన్ని మేము రక్షిస్తాము, భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాము, ఇదే మా ఆశయమని గల్లీ గల్లీ పల్లె పల్లె కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరుగుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఓటు హక్కు గురించి మాట్లాడుతూ ఓటు హక్కు గురించి మళ్ళీ పల్లె పల్లె తిరుగుతున్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఉండాలనేది అది రాహుల్ గారి గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి దాంట్లో భాగమే నాది కూడా ఒకటే ఒక ఎజెండా, వన్ ఎజెండా, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఓటింగ్ రైట్స్. ఇదే మన ఆయుధం, ఇదే మనం ముందుకు తీసుకుపోవాలని ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించింది వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్, వాట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఒక నాటక రూపముగా చేయాలి. రైట్, ఒక పిల్లోడు వాళ్ళ టీచర్ తీసుకుని జరుగుతుందో కొడుతుంటాడు. ఆ పిల్లోడు ఏడ్చి ఏమంటే చాలా ఏడ్చేసి కింద పడిపోతాడు అన్నమాట. ఇంటికి ఏడ్చుకుంటూ వస్తుంటాడు. రాగా తల్లి చూసి ఏంద్రా బిడ్డ ఇన్ని దెబ్బలు కలిగినాయి, ఇంత రక్తమైనావు అంటే ఏం చేసినావు, స్కూల్ ఏమైనా తప్పు చేసినావా బిడ్డ అంటే, లేదమ్మా నేను తప్పు చేయలేదు, స్కూల్లో టీచర్ అడిగిన ప్రశ్నలకు అన్నీ జవాబు చెప్పిన, మ్యాథ్స్లో అన్నీ జవాబు చెప్పిన, సైన్స్లో అన్నీ జవాబు చెప్పిన. అప్పుడు ఆ పంతులు నీకు ఇంత తెలివారా అని చెప్పి, నువ్వు తక్కువ కులపోడివి, ఇంత తెలివారా, నన్ను దూషించి కొట్టి బయటికి వెళ్ళి కొట్టున్నాడమ్మా అని కన్నీరు మున్నీరు అవుతుంటాడు. అప్పుడు తల్లి ఏమంటదంటే, బిడ్డ భయపడకు, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారం మనం వాడి మీద కేసు పెడతాం అనేది మీరు నేర్పించాలి పిల్లలకు. సో మన లీగల్ రైట్స్, మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ మన పిల్లలకు నేర్పిస్తే అదే మన ఆయుధం. అప్పుడే మనం బతకగలుగుతాం. ఇప్పుడు మన అడవిలో ఉన్న బయటకు ఎట్లా వస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా వస్తున్నారు. రైట్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా మేము బయటకు వస్తాము, మీరు మాకు సేఫ్టీ ఇవ్వాలి, మీరు మాకు ఉపాధి కల్పన ఇవ్వాలి, మేము ఇప్పుడు లోపల కాదు యుద్ధం, బయట యుద్ధం చేస్తాం మీ మీద డైరెక్ట్గా వస్తుంది. దట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్. సో మనము ఇలా నాటక రూపంలో, పాటల రూపంలో, మొబైల్లో ఉన్న యూట్యూబ్లో షార్ట్స్ ద్వారా మన పిల్లలకు అదే చూపాల్సిందిగా నేను వేదిక మీద నుంచి కోరుతున్నాను. నాకు చాలా ఇన్స్పైర్ అయిన సాంగ్ గద్దరన్నది, అది మూవీలో పాడారు కానీ అది బయటికి రాలేదు. ఆ పాట 2-3 చరణాలు మీకోసం పాడతాను. బానిసలా